brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। విశాఖలో ఘనంగా యోగాంధ్ర వేడుకలు జరుగుతోన్న లైవ్ దృశ్యాలను చూస్తున్నాము. యోగాను అందించిన ఆది యోగి పతంజలికి నమస్కారాలు అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. యోగాను ప్రపంచ వ్యాప్తం చేసిన దార్శనికులు మోదీ అని పవన్ కొనియాడారు. యోగా యావత్ భారతావనికి దక్కిన గౌరవం అన్నారు పవన్ కళ్యాణ్. యుఎన్లో మోదీ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు పలికాయని గుర్తు చేశారు. యోగా సాధకులు ఒత్తిడిని జయించి విజయం సాధిస్తారన్నారు పవన్ కళ్యాణ్. యావత్ భారతావనికి దక్కిన గౌరవం యోగా అన్నారు పవన్. యోగ విద్యను అందించిన ఆది యోగి పరమశివునికి, ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారాలు. మన యోగ విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది.